హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనం రోజు పాల మీద మీగడ, అలానే పెరుగు మీద మీగడ తీసి ఓ పక్కన స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. పెరుగు మీద తీసినప్పుడు పర్వాలేదు. అదే పాల మీద తీసినప్పుడు ఏం చేయాలంటే, ఆ పాల మీద మీగడ తీసినప్పుడు కొంచెం పెరుగు వేసుకోండి. పెరుగు వేయడం వల్ల ఏంటంటే నెయ్యి చేసినప్పుడు కమ్మటి వాసన వస్తుంది. చాలా రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటది. అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట. కమ్మటి వాసన వస్తది. ఈసారి ఎప్పుడన్నా పాల మీద తీసినప్పుడు కొంచెం పెరుగు వేసుకొని తీసుకోండి. నేనైతే రోజు ఇలా మీగడ తీసేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాననమాట. మీకిలా ఎక్కువ మీగడ రావాలంటే పాలు కాంచిన తర్వాత, చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టండి. నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెడితే బాగా చల్లారిపోయిన తర్వాత మనకి మీగడ అనేది ఇలా దళసరిగా కడుతుంది. అంటే ప్యాకెట్ల పాలకి ఇంతలా రాదు. ఇక్కడ మా ఇంటి దగ్గర ఏంటంటే బర్రెలుంటాయి గాబట్టి, నేను బర్రెల దగ్గరికెళ్ళి తెచ్చుకొని లీటర్ వచ్చేసి మనకి రూ. 90, రూ. 100 అలా ఉంటది. ఇక్కడ చూస్తున్నారు గదా! నేనెప్పుడన్నా పాల మీద మీగడ తీసినప్పుడు ఇలా పెరుగు వేసేసుకుంటాననమాట. పెరుగు వేసేసుకొని ఒకసారి కలిపేసి పెట్టేస్తే మనకి పెరుగు మీద తీసిన దానిలానే ఉంటది సేమ్. అంటే ఇంకా పాల మీద కంటే కూడా పెరుగు మీదది మంచిగుంటది. ఇంకా పెరుగు మీద తెలియనప్పుడు ఇలా చేస్తాను. పాల మీద మీగడ తీసినప్పుడు. ఇలా రోజు తీసేసి ఒక బాక్స్‌లో పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి ఇది. నార్మల్ ఫ్రిడ్జ్‌లో కంటే కూడా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటది. ఎప్పుడైతే నెయ్యి చేస్తారో అలాటప్పుడు తీసి బయట పెట్టేసుకోండి. చూస్తున్నారా, నేనైతే ఒక 3 అవర్స్ బయట పెట్టేసిన తర్వాత మొత్తం అంతా గడ్డ ఉంటది కదా! గడ్డంతా కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మిక్సీ జార్‌లో అయితే వేసేస్తున్నాను నేను. ఇదివరకేంటంటే కవ్వంతోటి చిలికేవాళ్ళం. అలా చాలా టైం పట్టేసేది. ఇప్పుడు మిక్సీలో ఏసేస్తుంటే చాలా బాగొస్తుంది. ఇక్కడొచ్చేసి ఫ్రిడ్జ్‌లో వాటరేస్తున్నాను. కూలింగ్ నీళ్ళు వేసుకోండి. అంటే నార్మల్ నీళ్ళు కంటే కూడా చల్లటి నీళ్ళు పోస్తే వెన్ననేది తొందరగా పైకొచ్చేస్తుంది. అదే మీకు దగ్గర కూలింగ్ వాటర్ లేకపోతే కొన్ని ఐస్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా, మిక్సీ గిన్నెలో వేసేసి తిప్పేస్తుంటే వెన్న ఎలా సెపరేట్ అయిపోతుందో. అగో. మరీ ఎక్కువ తిప్పొద్దు. మళ్ళీ ఎక్కువ తిప్పేసారంటే వెన్ననేది కరిగిపోతుంది. ఇలా వచ్చినప్పుడు మిక్సీ ఆఫ్ చేసేసుకొని, ఇదంతా కూడా ముద్దలాగా తీసేసుకొని, వేరే వాటర్ గిన్నెలో ఒకసారి ఈ ముద్దనంతటిని ఒకసారి కడిగేసుకొని, తర్వాత నెయ్యి కాసుకోండి. చూస్తున్నారా, ఇక్కడ నేనైతే పెనంలో ఏసేసాను. పెనంలో ఏసేసుకొని, ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేసుకొని, ఫస్ట్ ఒక 10 నిమిషాల వరకు హైలో పెట్టుకోండి. ఈ మజ్జిగంతా కూడా మనం మొక్కలకన్నా వేసుకోవచ్చు. లేదంటే మన ఇంట్లో కుక్ ఉన్నా గాని తాగేస్తది. ఇక్కడ నాకేంటంటే కుక్ ఉంది కాబట్టి ఇంట్లో తాగేస్తది. ఇక్కడ ఆల్రెడీ ఈ మూగుడు ఏంటంటే నెయ్యి మూగుడు కాబట్టి నేను అందులోనే ఏసేసాను. అందుకనేసి కొంచెం కలర్ మారింది. అలానే సగం ఉడికిన తర్వాత ఇక్కడ తమలపాకు వేశాను. నెయ్యి కాసేటప్పుడు తమలపాకు 1 గాని, 2 గాని, ఇక్కడ నేనేంటంటే పావు కిలో వరకు ఉంది కదా నెయ్యి. నేను ఒకటేసాను పెద్దాకు. 1 గాని, 2 గాని ఎన్నైనా వేసుకోవచ్చు. 2, 3, 1 పావు కిలో నెయ్యికి వేసుకుంటే ఏమైతదంటే కమ్మటి వాసనొస్తది. నెయ్యంతా కూడా ఎన్ని రోజులున్నా గానీ పాడవకుండా చాలా బావుంటుంది ఫ్రెష్‌గా. ఈసారి ఎప్పుడైనా నెయ్యి కాచేటప్పుడు మీరు ఈ టిప్ మర్చిపోకుండా తమలపాకు గాని, మీ దగ్గర తమలపాకు లేకపోతే కొంచెం కరివేపాకు రెమ్మ కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారా? ఫస్ట్ ఒక 10 నిమిషాలు వరకు హైలో పెట్టాను. తర్వాత సిమ్‌లో పెట్టేసాను. సిమ్‌లో అలాగా ఉడుకుతూ మనకి నెయ్యనేది సెపరేట్ అయిపోయింది. ఇదంతా కూడా అడుక్కెళ్ళిపోద్ది మాడిపోయి. చూస్తున్నారు కదా! కలర్ మారి ఆ మాడంతా కూడా మడ్డిగా ఉంది కదా! అంతా కిందకెళ్ళిపోయింది. చల్లారిపోయిన తర్వాత ఒక బాటిల్‌లోకైతే నేను ఇలా వడపోసేసుకున్నాను. చూస్తున్నారు కదా! ఆ వెన్నంతా కలిపి నాకు ఒక పావు కిలో వరకు వచ్చింది నెయ్యి ఇక్కడ. మంచి వాసనొస్తుందండి. చాలా అంటే చాలా బావుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.